అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇంట్లో 2, 3 సార్లైనా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామండి. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున నోములు అంటే కార్తీక మాసంలో మాకు నోముల పూజ ఉంటుందన్నమాట అండి. కేదారేశ్వర నోములు. నోములు తీర్చుకునేటప్పుడు మధ్యలో ఎప్పుడన్నా అనుకున్నప్పుడు, విశేషమైన రోజు ఏదన్నా సరే అనుకున్నప్పుడు అట్లా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామండి. చాలామంది అనుకుంటారు సత్యనారాయణ స్వామి వ్రతం అంటే చాలా పెద్ద ఎత్తున చెయ్యాలి కదా! అంటే వివాహాలు జరిగినప్పుడు, గృహప్రవేశాలు అయినప్పుడు చేస్తూ ఉంటారు కదా! అట్లా పెద్ద ఎత్తున చెయ్యాలి అనే ఆలోచనే చాలామందికి ఉంటుందండి. శుభకార్యాలు జరిగినప్పుడు ఆనందంగా జరుపుకోవటం, పెద్ద ఎత్తున జరుపుకున్నా, ఇంట్లో మనం ఏదన్నా పనిని సంకల్పించుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు చక్కగా ఇంట్లోనే మనం అన్నీ సిద్ధం చేసుకుని చేసుకోవచ్చండి. మాకు ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం అంటే మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి కూడా మాకు కేదారేశ్వర నోములు ఉన్నాయండి. ఆ నోములు చేసుకున్నప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా కలిపి చేసుకునేవాళ్ళం. అలాగా మాకు అలవాటు ఉంది. మా అత్తమామలు కాలం చేసిన తర్వాత మేము దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఒక సంవత్సరం కేదారేశ్వర నోములకి మాకు అయ్యగారే దొరకలేదండి. మా సైడు కార్తీక మాసంలో జరిగే ఈ పౌర్ణమి నోములకి పంతులు గారు దొరకరండి. చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు మేము ఒకసారి సీడీ తెచ్చుకుని పూజ చేసుకున్నాం. అప్పుడే సత్యనారాయణ స్వామి వ్రతం సీడీ కూడా తెచ్చుకున్నాం అనమాట. అప్పుడు వ్రతం చేసుకుంటే చాలా బాగున్నదనమాట అండి. చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది. ఇక అప్పటి నుంచి కంటిన్యూయస్గా ఒకసారి కాదు, 2 సార్లు కాదండి, సంవత్సరంలో 3 సార్లు చేసుకోవటం, సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సంకల్పించుకున్నప్పుడల్లా చేసుకోవటం అలవాటయిందనమాట అండి. ఈసారి తొలి ఏకాదశికి వ్రతం చేసుకోవాలని అనుకున్నాం. అంటే తొలి ఏకాదశికి కుదరకపోయినా ఏదో ఒక విశేషమైన రోజునైతే కంపల్సరీ చేసుకుంటాం అనమాట అండి. ముఖ్యంగా శనివారాలు, ఏకాదశులు, మంచి రోజులు ఇట్లా ఉంటాయి కదా! ఏదన్నా మనం సంకల్పించుకుని ఒక మంచి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు అనమాట అండి. అలాగా ఈ రోజున మేము మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము. అంటే పెద్ద విశేషంగా అందరినీ పిలిచి అలా ఏం కాదండి. మా వారు నేను కూర్చుని స్వామి వ్రతాన్ని ఇంట్లోనే చేసేసుకుంటామండి. ఇది ఎప్పుడూ ఉండే అలవాటే. అంటే అందరికీ అయ్యగారిని పిలిచి ప్రతిసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే అవకాశం అందరికీ రాకపోవచ్చండి, కుదరకపోవచ్చు. ఎందుకంటే చాలా చాలా దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, ఎక్కడన్నా అయ్యగారు దొరకకపోవచ్చు. కానీ మనసులో సంకల్పం ఉందనుకోండి వ్రతం చేసుకోవాలి అని, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. మేమైతే సంవత్సరంలో ఒకసారేమో విశేషంగా చేసుకుంటాము. మిగతా అవన్నీ కూడా అండి ఇట్లా ఫోన్లోనో సీడీలోనో పెట్టేసుకుని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం అనమాట అండి. అలాగే ఈరోజు కూడా వ్రతం చేసుకుందామని అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నా. ఇక స్వామివారికి ప్రసాదంగా గోధుమలతో తయారు చేసినది ప్రసాదం పెడతాం కదండి. కొందరైతే గోధుమ రవ్వలో పంచదార, తేనె, అరటిపండు ఇటువంటివన్నీ కలుపుతారు. గోధుమలతో తయారు చేసింది ఏదైనా సరే ఈజీగా మనం ప్రసాదంగా చేసుకుని పెట్టుకోవచ్చు. అలానే ఈ పూజని చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. పెద్ద ఖర్చు కూడా ఏమీ అవ్వదు. ఒక 50 వక్కలు, 50 ఖర్జూరాలు, ఒక 100 తమలపాకులు, ఇక నిత్య పూజకి మనం వాడేయనండి పువ్వులు, అరటిపళ్ళు ఇటువంటివన్నీ వాడతాను చూడండి, అవన్నీ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే పెద్ద ఎత్తున చెయ్యాలి అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. మనం మనసులో ఏదన్నా సంకల్పించుకుని చిన్నగా ఇంట్లో చేసుకోవాలనుకున్నా ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట అండి. ఇక వ్రతానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంటే గంగిరెద్దుల వాళ్ళు సన్నాయి ఊదుకుంటూ వచ్చారనమాట అండి. అంటే గంగిరెద్దుల్ని తీసుకురాలేదు, కానీ వీళ్ళు వచ్చేసరికి మంచిగా అనిపించిందండి. ఏదో శుభసూచకంగా మంగళ వాయిద్యాలు మోగిస్తూ వచ్చినట్లుగా అనిపించింది అనమాట. అంటే ఏదన్నా మనం పని సంకల్పించుకున్నప్పుడు ఇటువంటిది ఏదన్నా మంచిగా జరిగిందనుకోండి, అది కూడా చాలా సంతోషాన్ని ఇస్తుంది కదండి. ఇప్పుడు పూజలో ఉన్నాను, మళ్ళీ రండి తీసి ఉంచుతాను. అలా తీసి ఉంచుతాను, ఉంటాయి. ఇప్పుడు ఈవేళ పూజ చేసుకుంటున్నా,
కానీ మీరు ఎప్పుడు వస్తారో తెలియట్లేదయ్యా. లేకపోతే తీసి పక్కన పెట్టన్నా ఉంచుతానులే. సరే బాబు, వెళ్ళండి. ఇక సత్యనారాయణ స్వామి వ్రతానికి ముఖ్యంగా కావాల్సినవి వక్కలు, ఖర్జూరాలు, తమలపాకులు, అరటిపళ్ళు, చిల్లర నాణ్యాలు, తర్వాత పూజకి సంబంధించినవి అన్నీ అండి, కొబ్బరికాయలు ఇటువంటివన్నీ ఉంటాయి కదా. తర్వాత బియ్యము, స్వామివారికి పీఠం మీద వేయటానికి ఒక ఇలాంటి సత్యనారాయణ స్వామి వ్రతం టవల్స్ అమ్ముతారనమాట అండి. ఈ టవల్ ఏదన్నా లేదా బ్లౌజ్ పీస్ కానీ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ టవల్ పెట్టుకున్నా. తర్వాత కలశం అలంకారానికి స్వామి కిరీటం అవి తెప్పించాను కదండి, అవి నా దగ్గర ఎప్పుడూ ఉంటాయి అన్నమాట. సరే కలశాన్ని అలంకరిద్దాము అని చెప్పి ఇవి రెండు తీసుకున్నా. అంటే నామం చూడంగానే స్వామి గుర్తుకొస్తారు కదండి. స్వామికి ఇలాగా కిరీటము, కలశంకు, తర్వాత ఒక కండువ, పువ్వులు, తులసి దళాలు ఇలా అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచుకున్నాను అనమాట అండి. అస్తమానం మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం అనమాట. ఫోన్లో మనకి ఇట్లా దొరుకుతుంది అనమాట అండి. ఫోన్లో పెట్టేసుకుని పూజ చేసుకుని మండపదానం మాత్రం పంతులు గారికి, అయ్యవారికి దక్షిణ తాంబూలాలతోటి మండపదానం అంతా చేస్తామన్నమాట అండి. ఓం రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. మనకి పూజకి కావాల్సిన పూజా ద్రవ్యాలు ముందే చెప్తారనమాట. పలానాయి సిద్ధం చేసుకోండి అని చెప్పి అన్నీ కూడా, అంటే ఇందులో చెప్పిన పూజా ద్రవ్యాలన్నీ మనం దగ్గర ఉంచుకుని అందుబాటులో పెట్టుకుని పూజ కూర్చున్నాం అనుకోండి, చక్కగా మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా పూజ చేసేసుకోవచ్చు అనమాట అండి. కొన్ని సంవత్సరాలుగా నేను ఇలా చేసుకుంటూ ఉన్నాను. అంటే సంవత్సరంలో 3 సార్లు మేము కంపల్సరీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం అనమాట అండి. తొలి ఏకాదశికి చేసుకుంటాము. అలానే మాకు నోములు ఉన్నాయండి, కేదారేశ్వర నోములప్పుడు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. మధ్యలో ఏదన్నా నాకు వీలైనప్పుడు విశేషమైన రోజున ఒక్కసారి తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం అన్నమాట అండి. ప్రతిసారి అయ్యగారిని పిలవటం అది సాధ్యం పడదు కదండి. విశేషంగా పెద్ద ఫంక్షన్ లాగా చేసుకున్నప్పుడేమో అయ్యగారిని పిలిచి వ్రతం అది చేసుకుంటాము. విడిగా ఇట్లా ఇంట్లో చేసుకునేటప్పుడు మాత్రం ఇట్లాగా ఫోన్లో పెట్టేసి చేసుకుంటామండి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగా చేసుకుంటున్నాను. చాలా మనశ్శాంతిగా ఉంటుందండి, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మండపదానం మాత్రం మనం ఖచ్చితంగా అయ్యగారికే మంచి దక్షిణ తాంబూలాదులన్నీ ఇచ్చి కూడా మండపదానం చేస్తే పూర్తి ఫలం దక్కుద్దంటండి. మనకి పూజా విధానంలో కూడా లాస్ట్కి చెప్తారనమాట, ఖచ్చితంగా మీరు మండపదానం చెయ్యాలి అని చెప్తారనమాట అండి. మన పూజా మందిరంలో నిత్య పూజ అన్నీ అలానే ఉంటాయండి. దిగువన ఇలాగా ఈ పీట వేసుకుంటాం అనమాట. ఇది మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్న పీట అనమాట అండి. ఇది కొంచెం శుభ్రం చేసి తెచ్చుకున్నాను. దీని మీద విశేషమైన పూజలు ఏమన్నా ఉన్నప్పుడు ఈ పీటని ఇలా ఎడిషనల్గా పెట్టేసేసుకుని ఇక్కడ పూజ చేసేసుకుంటాం అన్నమాట అండి. దీనిపైన ఇలాగా ఒక కొత్త టవల్ అనమాట అండి, ఇది వ్రతం టవల్స్. ఈ టవల్ని వేసేసుకుని ఈ పీఠం మీద స్వామిని తలుచుకుని పసుపు కుంకుమ బొట్టు పెట్టి తర్వాత ముందు బియ్యం వేసుకోవాలండి. ఇక్కడ అంటే పీఠం మీద బియ్యం పరుచుకోవాలి. బియ్యం అంతా కూడా చక్కగా ఇలా పరిచేసుకుని సత్యనారాయణ స్వామి కలశం ఏర్పాటు కోసం నేను 2 చెంబులుగా పెట్టుకుంటున్నానండి. దిగువన కొంచెం పెద్ద చెంబు పెట్టుకుని దానిపైన కలశం చెంబు పెట్టుకున్నాను. దానిలో పసుపు రాసిన కుంకుమ బొట్టు పెట్టిన కొబ్బరికాయని కొంచెం పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. స్వామివారి కలశం అలంకారం చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇట్లా 2 స్టెప్పులుగా అంటే కొద్దిగా హైట్గా ఉండేలాగా ఏర్పాటు చేసుకున్నాను అనమాట అండి. స్వామివారి కలశం అలంకారం ఇలా చేసుకున్నాను అనమాట అండి. ఏం లేదండి, ఆ తిరునామాలకి దారం కట్టి వేశాను. పైన కిరీటం పెట్టి స్వామికి కండువా వేసి అటు ఇటు 4 పువ్వులు పెట్టాను. అలానే తులసి దళాలతోటి మాల అల్లి స్వామికి అలంకరించాను అనమాట అండి. ఇక స్వామికి అలంకారంగా ఒక గొలుసుని కాసుల పేరుని వేశాను అనమాట. సాక్షాత్తు స్వామి వచ్చి పీఠం మీద ఆసీనులై కూర్చున్నట్లుగా అనిపిస్తోంది. ఎలాగైనా ఒక్క తిరునామాలు పెడితే చాలండి, స్వామి రూపు మన కళ్ళ ముందు ప్రత్యక్షమైపోయినట్లు అనిపిస్తుందండి.
ఈ పీఠం ఎదురుగుండానే 2 పీటలు వేసుకుని మా వారు నేను కూర్చోవటానికి వీలుగా ఇట్లా 2 పీటల్ని అరేంజ్ చేసుకున్నామండి. ఇక స్వామికి ముందుగా దీపారాధన వెలిగించుకుని పూజని స్టార్ట్ చేశాము. అంటే ఫోన్‌లో ఆన్ చేసుకుంటే చాలండి. అన్ని వస్తువులు మాత్రం పూజకి సంబంధించినవి, వ్రతానికి సంబంధించినవి అన్నీ ప్రసాదాలతో సహా అన్నీ దగ్గర పెట్టేసేసుకుంటే మనం హాయిగా చక్కగా పూజ చేసుకోవచ్చండి. ధర్మపత్ని సమేత శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః యథాస్థానముద్వాసయామి. ముందు గణపతి పూజ అయిన తర్వాత పళ్ళెం కదిపేసేసి తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతానికి తమలపాకు, వక్క, ఖర్జూరం, చిల్లర నాణ్యాలు అన్నీ కలిపి పెడుతూ ఉండాలండి. కుడి చేతి పక్కన ఇంకో ఆకును వేయండి. శుక్రగ్రహస్య ఉత్తరతః ఇంద్రమరుత్వంత్వమావాహయామి స్థాపయామి పూజయామి. సత్యనారాయణ స్వామి వ్రతంలో అష్టదిక్పాలకుల్ని, నవగ్రహాలని అందరినీ కూడా పూజిస్తామన్నమాట అండి. చక్కగా ఈ అయ్యగారు దగ్గర ఉండి చేయిస్తున్నట్లుగానే మనకు వివరం చెప్తూ ఉంటారు. మనం తమలపాకులో అన్నీ పెట్టి పీఠం మీద ఒక్కొక్కటి పెట్టుకుంటూ అంటే ఎటు పెట్టాలి అనేది కూడా వివరంగా చెప్తారన్నమాట అండి. ముందు అన్నీ కూడా పీఠం మీద పెట్టించిన తర్వాత ఆ తర్వాత అథాంగ పూజ అన్ని పూజలన్నీ కూడా చేయిస్తారనమాట. వివరంగానే ఉంటుందండి, మొత్తం క్లియర్గా ఉంటుంది మనం పూజ చేసుకోవటానికి వీలుగా. సూర్యగ్రహస్య నైరుతి దిగ్భాగే శూర్పాకార మండలే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అథంగ పూజ నేను నామాలు చదువుతూ ఉంటాను. ప్రతి నామం చివర మీరు పుష్పాలు వేస్తూ ఉండండి. పూజయామి ఓం ఇందిరాపతయ నమః చింగే పూజయామి ఓం అనకాయ నమః జానుని పూజయామి ఓం జనార్దనాయ నమః గురు పూజయామి ఓం విశ్వశ్రవసే నమః కటిం పూజయామి ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః ఉదరం పూజయామి. అష్టోత్తర శతనామ పూజ. ఇప్పుడు ప్రతి నామం చివర పువ్వుతో గాని అక్షంతలతో గాని పూజ చేస్తుండండి. ఓం నారాయణాయ నమః ఓం నారాయణ నమః ఓం శౌరయ్య నమః ఓం చక్రపాణయ నమః ఓం జనార్దనాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం జగద్యోనయ. ఇప్పుడు ఒక పుష్పం తీసుకొని అక్షంతలు చిల్లర పైసలు తీసుకొని మీ ఆసనాలు దిగి నించోండి. సత్యనారాయణ స్వామి పూజా విధానం అంతా కూడా చక్కగా చెబుతూ మన చేత చేయించినట్లే ఉంటుందన్నమాట అండి. పూజ అంతా అయిన తర్వాత కర్పూర హారతి ఇచ్చేసిన తర్వాత 5 కథలు ఉంటాయి అన్నమాట అండి. ఆ 5 కథలు కూడా మనం అక్షింతలు పుచ్చుకుని వింటూ కూర్చుంటే 5 కథలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసుకుంటే సత్యనారాయణ స్వామి వ్రతం అంతా కంప్లీట్ అయినట్లు అన్నమాట అండి. శ్రీ ప్రథమోధ్యాయ సమాప్త. ఇప్పుడు అధ్యాయానికి కొబ్బరికాయ కొట్టొచ్చును, లేదా ఆఖరణ 5 అధ్యాయాలు అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టవచ్చు. ఇక 5 అధ్యాయాలు అంటే 5 కథలు పూర్తి అయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టి ఆనంద కర్పూర నీరాజనాన్ని స్వామికి సమర్పిస్తే సత్యనారాయణ స్వామి వ్రతం పరిపూర్ణమైనట్లు అన్నమాట అండి. ఇలాగా మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడైనా చేసుకోవచ్చండి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, గృహప్రవేశాలు అయినప్పుడు పెద్ద ఎత్తున మాత్రమే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు అని అనుకుంటారు కదండి. అలా కాకుండా కూడా మనం ఎప్పుడు సంకల్పించుకుంటే అప్పుడు చక్కగా మనం ఇంట్లోనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు అనమాట అండి. ఇప్పుడు చాలా వీలుగా కూడా ఉన్నది. మంటపదానం మాత్రం ఖచ్చితంగా పూజ చివరన చెప్తారనమాట అండి. మంటపదానం మనం మనసులో సంకల్పించుకుని మంటపదానం ఇచ్చేయాలి. రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామిని నమో నమః యథాస్థానముద్వాసయామి. పీఠం కదిపిన తర్వాత మన ఇష్టం అండి, ఎప్పుడైనా సరే ఇదంతా తీసేసి అయ్యగారికి దక్షిణ తాంబూలాలతో ఇచ్చేయాలన్నమాట. దాన్ని మంటపదానం అని అంటారు. ఈ కలశము, చెంబు, కలశం, కొబ్బరికాయ కూడా మేమే ఉంచుకుంటాం అనమాట అండి. మా అత్తమామలో ఉన్నప్పటి నుంచి మాకు అదే అలవాటు. ఇంకా మిగతా పూజ సామాన్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి. బియ్యము, తాంబూలాలు, దక్షిణలు, వక్కలు, ఖర్జూరాలు ఇవన్నీ ఉన్నాయి చూడండి. అవన్నీ ఆ పళాన టవల్తో సహా మూట కట్టేసేసి ఏ గుడి దగ్గరికి వెళ్ళినా సరే బోళ్ళంతమంది అయ్యగారులు ఉంటారండి. ఎవరికి ఇచ్చినా చక్కగా తీసుకుంటారు. మనం ఎక్స్ట్రాగా దక్షిణ కూడా ఇవ్వాలన్నమాట అండి. అంటే స్వయం పాకానికి ఇస్తున్నట్లుగా స్వయం పాకానికి దక్షిణ ఇచ్చి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం మూటంతా ఇచ్చామనుకోండి చక్కగా ఆనందంగా తీసుకుంటారు, మనల్ని చక్కగా ఆశీర్వదిస్తారనమాట అండి. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే అవకాశం ఇచ్చావా తండ్రి అని మనసులోనే స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుని ఈ సంవత్సరం ఈ విధంగా వ్రతం చేసుకున్నామండి.